లేదండి 2 డేస్ మాత్రమే ఉంది. ఈ 2 డేస్ తర్వాత మా యొక్క వర్క్షాప్ డీటెయిల్స్ అనేది రికమెండ్ చేసిన 3 పర్సన్స్ ని మా యొక్క వర్క్షాప్ లో ఫ్రీగా జాయిన్ అయ్యే ఆపర్చునిటీ దొరుకుతుంది. ఏం చేయబోయే వర్క్షాప్ ఎలా అదేంటంటే మేడం ఆగండి. ఇప్పుడు మన కండక్ట్ చేయబోయే వర్క్షాప్ లో ఏం చెప్పబోతున్నారు ఇప్పుడే డిసైడ్ చేశారు కాబట్టి ఇండిగా ఉండేది అంటే ఏంటంటే మేడం ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్న మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక క్యూస్ చెప్పబోయే వర్క్షాప్ ని గెస్ చేసి కమెంట్ చేయమంటారు. అందరిగా కలేవల లాంగ్ ఫ్రాక్ కరెక్టేనా మేడం? నేను కరెక్ట్ గెస్ చేస్తాను. అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి. ఒక మంచి కంటెంట్ ఉంటే మీ ముందుకు రావాలనిపిస్తుంది. ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ మధ్య కాలంలో మనం వర్క్షాప్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం, అది మీకు తెలిసిందే. అయితే 3 సెషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 4th సెషన్ అయితే కండక్ట్ చేయబోతున్నాము. ఈ 4th సెషన్ అనేది ఒక సస్పెన్స్ అనమాట. ఈ సస్పెన్స్లో కూడా ఒక బిగ్ సర్ప్రైజ్ ఉన్నింది. అది ఏంటనేది ఈ ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి, లాస్ట్లో మాట్లాడుకుందాం, ఓకేనా? లెట్స్ వాచ్ ఫుల్ వీడియో. ఎక్కడున్నావు? ఇంటికి వచ్చావా? సరే, ఇక్కడ బోటికి వచ్చేసాను నేను. నువ్వు ఇటు వచ్చా, నేను ఇక్కడ ఇస్తా. ఎక్కడున్నా మేడం? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాధిక. ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు? మా హస్బెండ్ కొంచెం గీయడానికి వెళ్తున్నాను మ్యామ్. ఓకే మ్యామ్, మొన్న అది ప్లాజో ప్యాంట్ అప్లోడ్ చేశారు కదా మ్యామ్ యూట్యూబ్ లో. చాలా బాగుంది మేడం. నేను నేర్చుకొని నేను కుట్టి వేసుకున్నాను కూడా, చాలా బాగా వచ్చింది అన్నారు. ఇంకోటి ఏంటి, అందరికి కొంచెం షేర్ చేశాను కదా, మా ఫ్రెండ్స్ అందరు చూసి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, చాలా ఈజీగా సింపుల్ గా బాగా చెప్పారు మేడము. మాకు మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది అడుగుతున్నారు మేడం. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్తారు మేడం? చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. ఓకే రాధిక, చూస్తాను. వెళ్ళి ఫస్ట్ కీస్ ఇచ్చేస్తా. సుజాత, మేడం వాటర్ తీసుకురా. సుజాత, వస్తున్నా మేడం. సంజయ్ ఇంకా రాలేదా సుజాత? మనకు తెలిసిందే కదా మేడం, ఎప్పుడు వస్తాడో ఏమో. ఎందుకు లేట్ వస్తున్నారు ఈ మధ్య? ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? లేదు మేడం, చెప్పలేదు. చూడాలి ఈసారి ఎన్ని రీజన్స్ చెప్తారో సార్. లేట్గా వస్తాడేమో మరి అన్నయ్య. ఏం రాధిక, పని అయిపోయినా? అవును మేడం, మిమ్మల్ని ఒక అడగాలనుకుంటున్నాను. ఏంటి సుజాత? అదే మేడం, యూట్యూబ్ లో స్టిచ్చింగ్ క్లాస్ పెట్టారు, వీడియో పెట్టారు కదా మీరు. ఆ వీడియో గురించి మా కాలనీలో అందరికి చెప్పాను, చూసారు. అందరికి బాగా అర్థమవుతుంది, మంచిగా చెప్తున్నారు అని అన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తారా అని అడుగుతున్నారు మేడం. మరి మీ నెక్స్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నాను మేడం? చెప్తాను సుజాత. సో ఆమెది శారీ ఒకటి ఫాలో వేయాలి కదా, అయిందా? లేదు మేడం, ఇంకా ఉంది పెండింగ్. ఓకే, అది చేసేయి, నేను నీకు చెప్తాను. ఓకే మేడం. హలో, చెప్పు జ్యోతి. ఎక్కడున్నా? నేను ఆ బొటిక్ లోనే ఉన్నా. మొన్న ఇంట్లో పూజ చేసింది, ఎలా జరిగింది? బాగా జరిగిందే. నేను రాలేకపోయాను, సారీ, కొంచెం పని అండి. పర్లేదులే, ఏం ప్రాబ్లం లేదు. ఈ ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ నా వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను, అందరు చాలా బాగున్నాయని అన్నారు. థ్యాంక్ యూ జ్యోతి. మళ్ళీ ఏంటి నెక్స్ట్ ఏం చెప్తున్నావు? అందరు అడుగుతున్నారు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. తప్పకుండా చెప్తాను జ్యోతి. నాకు ఒక చిన్న వర్క్ ఉంది, నేను నీకు మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తాను. బాయ్ జ్యోతి. బాయ్. ఈ సంజయ్ ఇంకా రాలేదు.
రాధిక, ఈ డిజైన్ అర్థమైందమ్మా నీకు? మళ్ళీ ఇంకొకసారి చెప్పండి మేడం, నాకు అర్థం కాలేదు. ఏం లేదమ్మా, ఇది బ్యాక్ నెక్ ఇలా పాటన్ లాగా వస్తుంది, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, ఫ్రంట్ 3 పాయింటెడ్. ఈ 3 పాయింటెడ్ ఒకసారి చూసుకో, పైపింగ్ అనేది కార్నర్స్ దగ్గర ప్రాపర్ గా రావాలి. ఓకే. ఏంటి సంజయ్, చాలా త్వరగా వచ్చినట్టున్నారు? పెద్ద ప్రాబ్లం అయిపోయింది మేడం. ఈ దారిలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. దారిలో వస్తున్నా, పాపం ఒక పెద్ద ఆయన నిలబడ్డాడు అక్కడ, ఎవ్వరు దారిస్తలేరు. నేను దారిద్దామని అంటే ఆయన ఏడుస్తున్నాడు. ఏమైంది అంకుల్ అని క్యాజువల్ గా అడిగిన. కొంచెం అక్కడికి వెళ్ళాలి, కొత్తగా వచ్చాను బాబు, నాకు అడ్రస్ తెలుస్తలేదు అని అంటే, సరే ఎక్కడికి వెళ్ళాలన్నా, నైట్ ఎక్సిట్ డ్రాప్ చేయన్నాడు. అక్కడ డ్రాప్ చేస్తే ఇక్కడ కాదు మైండ్ స్పేస్ అన్నాడు. నాకు లేట్ అయిపోతుంది, మళ్ళీ మా మేడం తిడుతుందని చెప్పిన. సరే పెద్దాను కదా అని జాలిపడి డ్రాప్ చేసి వచ్చారు కల్లా. అవునా? మరి మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఆడెక్కడ ఊర్లో ఉన్నాడు మేడం, నాకేం తెలుసు వాడు ఎక్కడ. మరి నిన్న రీజన్ ఏమని చెప్పారు లేట్ గా వచ్చినందుకు? తమ్ముడిని ఊరి నుంచి వచ్చాడు అందుకే లేట్ అయింది అన్నారు కదా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. మార్నింగ్ వెళ్ళాను, పికప్ చేసుకున్నా, రూమ్ లో దించేసాను. ఇక వాడు మధ్యాహ్నం వెళ్ళిపోయినట్టాడు ఊరు, అందుకే. మరి సిటీలో వాడికి ఎక్కడా తెలీదు, నేనే వెళ్ళి పికప్ చేసుకోవాలన్నారు. మా ఫ్రెండ్ గాడికి చెప్పాను మేడం, వాడిని డ్రాప్ చేయమన్నాను. వాడు డ్రాప్ చేసేస్తా అన్నాడు, అందుకోసం అని అట్లా. మరి మీ ఫ్రెండ్ కి బాలేదు, వాడు బయటకు వచ్చే పరిస్థితిలో లేడు అని మొన్న రీజన్ చెప్పారు. యాక్చువల్ గా వాడు పాపం డ్రాప్ చేసేస్తాను అన్నాడు. ఇవన్నీ అవసరమా సంజయ్? ఇంత క్విక్ గా కథలు బలిస్తున్నారు అసలు. అవసరమా? లేట్ అయింది మేడం, రేపటి నుంచి త్వరగా వస్తాను అంటే సరిపోదా? మేడం మీకు గుడ్ న్యూస్ మేడం. ఏంటి? మొన్న మీరు ఏ మంత్రం వేశారో తెలియదు కానీ ఆన్లైన్ క్లాసులో ఒక్కొక్కరైతే ఆ పలాజో గురించి కథలుగా చెప్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళు మీరు చెప్పే విధానానికి, ఆ కటింగ్ కి, ఆ మార్కింగ్ కి అందరు ఫిదా అయిపోయారు మేడం వాళ్ళు. అయితే మీ క్లాసుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు. మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు ఏం చెప్తారో చెప్పండి ప్లీజ్. మార్నింగ్ నుంచి అదే సంజయ్, అందరూ అడుగుతున్నారు, ఫోన్స్ చేస్తున్నారు, ఏం చెప్తారు అని. ఏం చెప్తే బాగుంటుంది అంటారు? ఈసారి మాత్రం మంచి గ్రాండ్ గా రిచ్ ఉండాలి మేడం. నాకు తెలిసి బాల్గౌన్ సూపర్ డూపర్ మేడం, పక్కా 100% మన ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు అంతే. నిన్న అడిగాను చూడు, ఎన్ని రోజులు సెషన్ పెడుతున్నాం మనము? జస్ట్ 2 days. మరి 2 days లో బాల్ గౌన్ పాసిబుల్ అవుతుందంటారా? మీరు తలుసుకుంటే ఎందుకు పాసిబుల్ కాదు మేడం. ఏదో మనం 2 days లో బాల్ గౌన్ చెప్పేస్తాము, అది రియలిస్టిక్ గా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అది పాసిబుల్ అవ్వదు సంజయ్. లాస్ట్ టైం మన వీడియోస్ కి రివ్యూస్ ఎలా వచ్చాయి చెప్పండి? అవునవును మేడం, కరెక్టే మీరు చెప్పింది. అసలు ఒకళ్ళైతే 99 పే చేస్తే మనీ తక్కువ కంటెంట్ ఎక్కువ అనే టైప్ లో ఒకళ్ళు చెప్పారు. ఇంకొకళ్ళు అయితే అసలు మేము క్లాస్ లో జాయిన్ అవుతాము, ఇంత ఇదిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చాలా బాగా చెప్పారు మేడం అని మీకు అప్రిషియేట్ చేశారు. అసలు ఇంకొకరు ఏం చెప్పారు తెలుసా మేడం, అసలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనంట వాళ్ళే మార్కింగ్ వేసి కట్ చేసుకొని కుట్టుకునేటట్టు కనిపించిందంట. అంటే కళ్ళ ముందు కనిపించింది, అంత బాగుందని అంత జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చారు మేడం. మరి అంత మంచిగా చెప్తున్నప్పుడు మనం ఎలా చెప్పాలి? క్లాస్ ఏ విధంగా ఉండాలి? వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలి కదా. మీరే చెప్పండి మేడం, వాళ్ళకి మంచిగా ఏం నేర్పిస్తారు ఈజీగా? సో నేను చేయబోయే వర్క్ షాప్ ఎలా అంటే అందరికి యూస్ఫుల్ అయ్యేలాంటిది చెప్పాలి అనుకుంటున్నాను. ప్రెసెంట్ ట్రెండీగా ఉండేది అదేంటంటే, ఆగండి. ఇప్పుడు మన కండక్ట్ చేయబోయే వర్క్ షాప్ లో ఏం చెప్పబోతున్నారు ఇప్పుడే డిసైడ్ చేశారు కాబట్టి అది మీకు తెలుసు, నాకు తెలియదు, మన రాధికా కూడా తెలియదు. సరే సంజయ్, అయితే ఏంటి ఇప్పుడు మీరు చెప్పే కాన్సెప్ట్ అనేది కొంచెం సస్పెన్స్ లో పెడదాం. సస్పెన్సా? ఏంటది? సస్పెన్స్ అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్న మన వ్యూవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక క్యూజ్ పోటీ పెడదాం. ఓకే, నాకు మీ థాట్ అర్థమైంది సంజయ్. ఇప్పుడు మన వీడియో చూస్తున్న
వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి మనం ఏ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నామో దాన్ని గెస్ చేసి కమెంట్ చేయమంటున్నారు, అంతేనా? బా మీరు సూపర్ మేడం, నా థాట్ బాగా గెస్ చేశారు మేడం. మీ థాట్ కూడా చాలా బాగుంది సంజయ్. మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మనం కండక్ట్ చేసే వర్క్ షాప్ ఏదో గెస్ చేయడము అనేది అండ్ రివీల్ చేయడం అనేది చాలా చాలా బాగుంది. అయితే ఈ సస్పెన్స్ కి నేను ఒక సర్ప్రైజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజా? ఏంటి మేడం, నేనే అందరినీ సస్పెన్స్ లో పెడదామంటే మీరు ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తారు కదా. సరే ఓకే మేడం, మీ మాటకే వద్దాం. మీరు ఏం రివీల్ చేయబోతున్నారో నాతో పాటు మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తున్నారు. అదేంటో చెప్పండి మేడం. అదేంటంటే మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మనం కండక్ట్ చేయబోయే వర్క్ షాప్ ని ఎవరైతే కరెక్ట్ గా గెస్ చేసి ఫస్ట్ కమెంట్ చేస్తారో అలా ఫస్ట్ కమెంట్ చేసిన 3 మెంబర్స్ కి ఫ్రీగా మన వర్క్ షాప్ అటెండ్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. అంతే, ఫ్రీ? ఎస్, ఫ్రీగానే. బాబోయ్, మీ ఆలోచన, మీ కాన్సెప్ట్ సూపర్ సూపర్ మేడం. మేడం మేడం నేను గెస్ చేయొచ్చా? గెస్ చేయొచ్చా? గెస్ చేయ రాధిక. కలి వాళ్ళ లాంగ్ ఫ్రాక్ కరెక్టేనా అన్న? కరెక్టేనా మేడం? నేను విన్నారా? ఏంటమ్మా ఇక్కడ బాల్గోనకే తిక్కనలేదు కానీ కల్లి వాళ్ళ లాంగ్ ఫ్రాక్ అంట. కరెక్ట్ గా గెస్ చేసి చెప్పు మేడం, ఏం చెప్పబోతున్నారు? దిమాగ్ పెట్టి ఆలోచన చేయి. అక్కడ కాన్సెప్ట్ గ్రాండ్ గా ఉంది. కల్లి వాళ్ళ లాంగ్ ఫ్రాక్, బాల్ గా ఉంది. ఏం కాదు మేడం, ఏం చెప్తారో మనకి తెలియదు, ఆ వ్యూవర్స్ కే తెలుసు. సరే అన్న, మన వ్యూవర్స్ కి వదిలేద్దాం. ఇది కరెక్ట్, మన వ్యూవర్స్ కే బెస్ట్ మేడం. ఓకే, సో చూసారు కదా మా డిస్కషన్ పక్కకు పెట్టి మీరేం గెస్ చేస్తున్నారో త్వరగా కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా గెస్ చేసి కామెంట్ చేస్తారో ఫస్ట్ 3 మెంబర్స్కి ఈ వర్క్షాప్ ఫ్రీగా అటెండ్ అయ్యే ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎక్కువ టైం లేదండి, జస్ట్ 2 డేసే ఉంది. 2 డేస్ తర్వాత ఈ వర్క్షాప్ యొక్క డీటెయిల్స్ అనేది రివీల్ చేస్తాము. దీంతో పాటు ఎవరైతే కరెక్ట్గా కామెంట్లో గెస్ చేశారో వాళ్ళ యొక్క నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తాము. అంతవరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు, లైక్ కొట్టండి, ఈ వీడియోని షేర్ చేసేది. ఓకేనా? బాయ్.